నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. శాసనసభ ఎన్నికలకు ముందు బీహార్కు మోదీ ప్రకటించిన 1,25,000 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ ప్యాకేజీని ఎన్నికల ప్రలోభంగా విపక్షాలు దుయ్యబడుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తినిచ్చేలా నీతి ఆయోగ్ తీర్చిదిద్దిన మోదీ ఆర్థిక వనరులను ఇలా ఎన్నికల తాయిలాలుగా వెదజల్లడం విస్మయపరుస్తోంది. హర్యానా ఎన్నికల వేళ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ఉండాలంటూ మాటదారిన మోదీ బీహార్ ఎన్నికల్లోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమైన విమర్శలు పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్కు ప్రకటించిన భారీ ప్యాకేజీ ఎలాంటి సంకేతాలను అందిస్తున్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వైడి రామారావు గారు, లోక్సత్తా నాయకులు, సామాజిక అంశాల విశ్లేషకులు. मैं आज बिहार के पैकेज की घोषणा यहीं से करना चाहता हूं। 50,000 करोड़ की ज्यादा करो, 60,000 करोड़ की ज्यादा करो, 70,000 करोड़ की ज्यादा करो, 75,000 करोड़ की ज्यादा करो, 80,000 करोड़ की ज्यादा करो, 90,000 करोड़ की ज्यादा करो। दिल्ली सरकार 1.25 लाख करोड़ रुपये का దిలీప్ కుమార్ గారు, బీహార్కు ప్రధాని నరేంద్ర మోదీ 1,25,000 కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. శాసనసభ ఎన్నికల ముందు ప్రకటించిన ఈ ఆర్థిక ప్యాకేజీ ఎన్నికల తాయిలంగా, ప్రలోభాల వలగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మరి భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని ఏ విధంగా సమర్థించుకుంటుంది? సుదీర్ఘకాలంగా ఈ చర్చ జరుగుతూ ఉంది. బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో నితీష్ కుమార్ గారు అసలు ప్రధానమంత్రి గారిని కలిసి 1,10,000 కోట్ల రూపాయలు కావాలి మాకు రకరకాల అంశాలకు అని చెప్పి రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అడిగిన అమౌంట్ కూడా దాదాపు అంతే. సో ఆయన అడిగింది ఇవ్వడమే తప్ప కొత్తగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఒకటి స్పెషల్ స్టేటస్ ఇస్తారని కూడా సుదీర్ఘకాలంగా డిమాండ్ ఉంది అక్కడ. బీహార్కు ఒక స్పెషల్ స్టేటస్ కావాలని ఇతర రాష్ట్రాల డిమాండ్తో పాటు. దాంతో పాటుగా ఇప్పుడు అది ఇచ్చేటువంటి పరిస్థితి ఓవరాల్గా లేదని మనం ఒక రకంగా అనుకోవాలి. ఎందుకంటే నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు గతంలోనే ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ ఉంచాలా అవసరం లేదనే ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే దాని గురించి ఒక సమగ్రమైనటువంటి ఒక సర్వే అనండి లేదా దాన్ని స్టడీ చేస్తున్నారు. ఈ సందర్భం లోపల కొత్తగా స్పెషల్ స్టేటస్ అడిగే రాష్ట్రాలు ముఖ్యంగా మనం ముందు ఇమ్మీడియట్ కనపడేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తాము అనేటువంటి ఒక అంశం ఒకటి రాజ్యసభలో ప్రధానమంత్రి స్వయంగా అన్నారు. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ ఐటమ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందు వస్తుంది. కాబట్టి అసలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా చాలా ఊపందుకుంది ఇక్కడ. ఆ కాంటెస్ట్లో అక్కడ గతంలో సుదీర్ఘకాలంగా బీహార్కి ఇవ్వాలని కూడా డిమాండ్ ఉండేది. సో స్పెషల్ స్టేటస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా లేదు. ఎందుకు లేదు అంటే ఈ అంశం ముందుకు వచ్చింది కాబట్టి. అసలు ఇచ్చిన వాళ్ళకే ఇస్తారా ఇవ్వరు. ఎందుకంటే 32% నుంచి 42%కు రాష్ట్రాలకు నిధులు అలొకేట్ చేస్తూ మీ ప్రాధాన్యతలు మీరే నిర్ణయించుకోండి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఇప్పుడు దాంట్లో కమిటీ లోపల సభ్యులుగా వేశారు. ఏ విధంగా మీరు అలొకేట్ చేసుకుంటారు, మీ ప్రియారిటీస్ ఏంటి, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడుపుకుంటారు మీరే నిర్ణయించుకోండి. సో ఆ కాంటెస్ట్లో ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇచ్చిన వాటినే క్వశ్చన్ మార్క్ వచ్చింది. బీహార్ అంటే బీమార్ రాష్ట్రమే. సో అట్లాంటి రాష్ట్రానికి ఒక ప్యాకేజ్ అని ఇవ్వండి అని అసలు ఆయనే ముఖ్యమంత్రి అడిగాడు. సో ఇప్పుడు దాన్ని ఒక ఎలక్షన్ తాయిలంగా మనం చూడడం కంటే సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో ఏదైతే డిమాండ్ ఉందో దానికి ఒక రెస్పాన్స్గా మనం చూడాలి. అదేవిధంగా ఎలక్షన్స్ డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్ దాన్ని చూస్తాయి. ఆ కోణ నుంచి కూడా ఆలోచిస్తాయి. రాజకీయం కదా, రాజకీయ పార్టీలు చేసేది. ఈవెన్ బీజేపీకైనా అదే, మరో పార్టీకైనా అదే. ఈరోజు ఆ టైమింగ్ వల్ల ఏదో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇచ్చారని అన్నా కూడా బట్ దాన్ని ఒక ఆ రాష్ట్రాన్ని ప్రగతిపదంలో ఉంచాలి కాబట్టి ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని కూడా మనం అనుకోవచ్చు. తులసిరెడ్డి గారు, మరో 15 రోజుల్లో బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. మరి ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్కు 1,25,000 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడాన్ని ఏ కోణంలోంచి పరిశీలించాలి? ఇది ఖచ్చితంగా బీహార్ అభివృద్ధి పట్ల ఉండే ప్రేమ కాదు, కేవలం వచ్చేసి రాజకీయ లబ్ధి కోసము, ఎన్నికల లబ్ధి కోసము చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇండైరెక్ట్గా తన ఓటమిని అంగీకరించి నితీష్ కుమార్కు మేలు చేసినట్టు యాక్చువల్గా ఈయన ఉద్దేశం వేరుగా ఉండొచ్చునేమో. కానీ ఇక రెండవది
మనం ఓటుకు నోటు వ్యవహరించడం కనపడుతుంది. 1,25,000 కోట్లు అంటే ఎన్నికల ముందు, అది ఎన్నికల సభేది, పరివర్తన ర్యాలీ వచ్చేసి ఎన్నికల సభే. దానికి 1,25,000 కోట్లు మన ఇటీవలనే ఆర్థిక మంత్రే ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవహారం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్నీ చేస్తాము, ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి కోలుకుంటుంది, ఇంకా ఇబ్బందులు ఉన్నాయి మాకు, కాబట్టి అన్నీ చేస్తామని, ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది పార్లమెంటులోనే. మరి అటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు బడ్జెట్లో పెట్టకపోతేవి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మీరే చెప్తున్నారు. 1,25,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి? కొత్తగా ఉన్న బడ్జెట్ క్రియేట్ చేశారా, లేకుంటే ఏరే పథకాలు ఏమన్నా రద్దు చేసి దీనికి ఇస్తారా, క్యాబినెట్లో చర్చించారా, పార్లమెంట్ అప్రూవల్ ఉందా? ఈ విధంగా 1,25,000 పైసలా, 1,25,000 రూపాయల? 1,25,000 కోట్లకు ఆయన పదే పదే టీమ్ స్పిరిట్ అంటాడు, టీమిండియా. ఇది టీమిండియా స్పిరిట్కు ఏ విధంగా ఇది అనుకూలం? అది కాబట్టి టీమిండియా స్పిరిట్కు వ్యతిరేకము, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకము, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రలోభస్వామ్యంగా కనబడతా ఉంది. కాబట్టి ఇంకోటి, పబ్లిక్ మీటింగ్లో వేలంపాట అన్నట్టు, ఎంత కావాలా మీకు? 30 కావాలన్నా, 40 కావాలన్నా, 70 కావాలన్నా అని వేలంపాటన ఇదేమన్నా వచ్చేసేసి. గతంలో ఈయనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీహార్కు 50,000 కోట్ల రూపాయలు ప్రకటించి 50 పైసలు కూడా వెళ్ళి 14 నెలల్లో. కాబట్టి దీనికి ఆగత్య పడుతుంది. రేపు ఎన్నికల తర్వాత ఒకవేళ బీహార్లో రాజకీయ లబ్ధి రాదు, వచ్చింది అనుకున్నాం, పని జరిగిపోయింది, కాబట్టి అవసరంలే. ఓడిపోయాం అనుకోండి, ఓట్లేలే. కాబట్టి ఇది కేవలం వచ్చేసి ఒక ఉత్తుత్తి ప్రకటన తప్ప, గతంలో ఆయన హిస్టరీ తీసుకున్న ఆంధ్రప్రదేశ్కు స్వయంగా వచ్చేసి హుద్హుద్ తుఫానుకు 1000 కోట్లు అని చెప్పేసి 600 కోట్లు ఇచ్చా. ఇంకా విశాఖపట్నము తిరుపతి సభల్లో ఈ పక్క వెంకయ్యనాయుడు గారిని, ఈ పక్క చంద్రబాబుని కూర్చోబెట్టుకొని, మా వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ఆ రోజు ఏమైతే చెప్పారో అన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తా, ఢిల్లీకి మించినటువంటి రాజు నిర్మిస్తా. 14 నెలలు అయింది, ఏదీ కాలేదు. సరే, మనకు అవకాశం ఏమంటే దాన్ని బేస్ చేసుకొని మనం గట్టిగా అడిగేదానికి ఒక విధంగా అస్త్రాలు ఇచ్చారు మన టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు, ఆంధ్రప్రదేశ్కు ఒక అస్త్రం ఇచ్చారు. ప్రభాకర్ గారు, బీహార్కి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, భారీ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నివేదికలు తయారు చేస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడిని తీసుకురాబోతోంది? ఎన్నికల సమయంలో బీజేపీ బీహార్కి ప్రకటించడం, లేకపోతే ఎన్నికలు లేకుండా ప్రకటించడం, వెనుకబడిన ప్రాంతమైన బీహార్కి ఇవ్వటం కొంత న్యాయం ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి. సో ఈ సందర్భంగా భారతదేశంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినటువంటి నేపథ్యం చూసినప్పుడు అసలు ఏమీ లేకుండా విడగొట్టడం ఒకటి, వాటిని మళ్ళా నిర్మించుకోవడం కోసం కేంద్ర సహాయం తప్పని పరిస్థితి. ఈ తప్పని పరిస్థితుల్లో బీజేపీ, తెలుగుదేశం 2 ఎలక్షన్లో ఒకే పార్టీగా ఉండి ప్రజలకు ఇచ్చినట్టు వాగ్దానం. ఈరోజు మోడీ గారు బీహార్కి ఇచ్చినట్టు ప్యాకేజీ కన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాతో పాటు అంతకన్నా ఎక్కువ ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రణాళికలు మీరు అన్నట్టుగా తయారు చేస్తుంది. సో చాలామంది, కొంతమంది భావిస్తూ ఉన్నారు ప్యాకేజీ మాత్రమే వస్తుంది, హోదా రాదు. సో వీళ్ళు కూడా ప్యాకేజీని అడుగుతున్నారని. ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ ఎంత వీలైతే అంత కేంద్ర సహాయం తీసుకోవడానికి ప్రభుత్వం ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు మీరు తాడేపల్లిగూడెంలో చూసినా, విశాఖపట్నంలో చూసినా కేంద్ర మంత్రులు ఆయా ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. సో బీహార్లో ప్రకటించినటువంటి 1,25,000 కోట్లే కాదు, దాంతోపాటు ఇంకొక 40,000 కోట్లు ఇక్కడ ఉన్నటువంటి 6 లైన్ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెన్ యూ పుట్ టుగెదర్ 1,65,000 కోట్ల రూపాయలు అక్కడ ఒక ప్యాకేజీ కనపడుతుంది. సో ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మీరు అభివృద్ధి ప్రదంలో, సంక్షేమ ప్రదంలో తీసుకెళ్తామని ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటివి దాదాపు 9 సార్లు ముఖ్యమంత్రి గారు కేంద్రం వెళ్ళి ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా మిగతా రాజకీయ నాయకుల్ని, కన్సర్న్ పీపుల్ని కలిసినప్పుడు వాళ్ళు కూడా మీకు ఎక్కువ సహాయం వస్తుందని చెప్పడం. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ప్రత్యేక హోదాతో పాటు కోరుతూ, హోదాతో వచ్చే రాయితీలన్నీ తీసుకుంటూనే స్పెషల్ ప్యాకేజీగా ఈ రాష్ట్రానికి బీహార్ కన్నా ఎక్కువ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు ఏ పొలిటికల్ డెసిషన్, నీతి ఆయోగులు, తర్వాత ప్రణాళిక సంఘాలు, ప్లానింగ్ కమిషన్లు ఇవన్నీ పక్కెళ్ళిపోతాయి. వాటి డెఫినేషన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వర్తించాలని కోరుకుంటే పొరపాటు అవుతుంది. నరేంద్ర మోడీని ఈ దేశం మొత్తం నమ్మింది కాబట్టి
నమ్మినటువంటి మంత్రి లేదా ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి ఆ ప్రామిసెస్ని ఆయన నెరవేర్చకుండా పోతాడని మేమైతే భావించడం లేదు. నిరంతరం శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తన ప్రణాళికలను మొత్తాన్ని కూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ప్రత్యేక హోదా, దానితో పాటు స్పెషల్ ప్యాకేజీ దీన్ని సాధించి తీరుతాం. రామారావు గారు, ఓవైపు టీమిండియా పేరుతో రాష్ట్రాల సమైక్య స్ఫూర్తి అంటూనే బీహార్కి ఏకపక్షంగా ఇంతటి భారీ ప్యాకేజీని ప్రకటించడాన్ని ఎలాంటి సంకేతాలను అందిస్తోందంటారు? ఇది ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి అభిప్రాయానికి కొంచెం భంగం కలిగించేటట్టుగా ఉందండి. ఎందుకంటే ఆయన మొత్తం 125 కోట్లు, ఈ దేశమంతా ఒకటే, ఫెడరల్ వ్యవస్థ చాలా ముఖ్యం, సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉంటానన్న భావనకి నిన్న ఆయన ఎన్నికల సభలో ఈ ప్యాకేజీ ప్రకటించడం ఒక ఎన్నికల వ్యవస్థకు విరుద్ధంగా ఉంటే ఈ విధంగా చేయడము మరింక బాధాకరంగా ఉంది. పైగా నాటకీయంగా అది చేయడము, ఒక ప్యాకేజీని అటువంటి సభలో ప్రజలు నిర్ణయించుకునేటట్లు. ఎందుకనంటే రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ప్యాకేజీల నిర్మాణము, ప్యాకేజీలు అనౌన్స్ చేయడం జరగాలి, కానీ పబ్లిక్గా బహిరంగ సభలో నిర్ణయించేది కాదు. ఆ ప్రకటన ఆయన చేసిన పద్ధతి మోదీ గారి మీద ఉన్నటువంటి దాన్ని కొంచెం తగ్గిస్తూ ఉంది. అందుకని ఇప్పుడు రాష్ట్రం బీహార్ ఒక్కటే వెనుకబడి లేదు, బీహార్ వెనుకబడి ఉన్నది అందరికీ తెలిసిన సత్యము. దానికి ప్యాకేజ్ ఇవ్వడంలో ఎవరు అభ్యంతరం పెట్టడానికి లేదు. కానీ మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, లేకపోతే ఉత్తరప్రదేశ్ ఉంది, విభజనలో ఆర్థికంగా నష్టపోయి బలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణకు వారు చేస్తామని చెప్పున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి నిర్ణయాలు ఈ పాటికే చేయాలి. 14 నెలలు అయింది, మనం అందరం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తుందా స్పెషల్ స్టేటస్, ఎప్పుడు వస్తుందా ప్యాకేజ్ అని ఎదురు చూస్తుంటే దీనికి ఏమీ ఒక పద్ధతి ఇది లేకుండా కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్యాకేజీ ప్రకటించడం అనేది చాలా అసంబద్ధంగా ఉంది. ఆ ప్యాకేజీ కంటే ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి సమాఖ్య స్ఫూర్తికి లోబడి ఆ రాష్ట్రాల యొక్క పరిస్థితులను బట్టి వాటి నిర్ణయాలు చేసి ప్రకటించుంటే బాగుండే. దీంట్లో కూడా ఒక కాలపరిమితి కానీ ఇన్ని సంవత్సరాల్లో ఇచ్చేదని కానీ దీనికి కానీ ఏమి కనపట్ల. అందుకని ఇది చాలా మరి ఆమోదయోగ్యంగా అనిపించడం. దిలీప్ కుమార్ గారు, బీహార్ శాసనసభ ఎన్నికలకు భారీ ప్యాకేజీకు ఎలాంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తోంది. బీహార్ లాగానే దేశంలో ఎన్నో వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాలకు కూడా భారతీయ జనతా పార్టీ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడే అవకాశం ఉందా? డెఫినెట్లీ. ఇప్పుడు అదే కదా కాన్సెప్ట్, ఇంతకుముందు నేను మెన్షన్ చేసింది కూడా అదే. అసలు ఒరిజినల్గా ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ తీసుకురావడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క స్థితిగతులు ఏంటి, ఏ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సహాయం అవసరం అనేది అంచనా వేయడానికి. అందుకనే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అన్నది ఆ సిస్టమ్నే మార్చేసి రాష్ట్రాలను నిర్ణయించుకోమనే పద్ధతి. అది ఒక గ్రేట్ స్టెప్ అహెడ్. అది ఈయన ఈరోజు బీజేపీ రాగానే ఈ కొత్త కాన్సెప్ట్ వచ్చింది కాదు. ఇది రకరకాల ఆర్టికల్స్, గతంలో రకరకాల డిమాండ్స్ ఉన్నాయి ఆ దిశగా. ఈ రకంగా మార్చాలి, ప్లానింగ్ కమిషన్ కరెక్ట్గా ఫంక్షన్ చేయట్లేదు, ప్లానింగ్ కమిషన్ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు అనేటువంటి రకరకాల విశ్లేషణలు అంతమంది మనం చూసాం. సో దానికి సమాధానంగా ఒక మేజర్ స్టెప్ తీసుకున్నారు. సో అందులో భాగంగానే అట్లా ఈవెన్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏపీ రిఆర్గనైజేషన్ బిల్ అనేది ఉంది. అందులో చాలా స్పష్టంగా అది డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఈ దాన్ని పూరిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చాలా స్పష్టంగా ఉంది. ఇవ్వాల్సిందే, ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ విషయంలో వెనక పోదు. సో ఎంత డెఫిసిట్ అన్నది వీళ్ళు నిర్ధారించాలి. వాళ్ళు ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 22,000 crores మా డెఫిసిట్ అని ఫైనాన్స్ కమిషన్ అన్నది కాదు, మాకు చాలా ఉంది అంతకంటే ఎక్కువ అని వీళ్ళు అన్నారు. సో ఇట్స్ ఎ డిబేటబుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అది డెఫినెట్గా అందులో ఆ లోటు భర్తీ చేసినటువంటి దిశగా స్టెప్స్ ఉంటాయి. ఆ దిశగా ఫైనాన్స్ కూడా అందుతుంది ఇక్కడ, అదొకటి. అదేవిధంగా ఈ రెండు రాష్ట్రాలకు కూడా రకరకాల అంశాల లోపల బిల్ లోపల ప్రామిసెస్ చేయడం జరిగింది. అవి నెరవేర్చడానికి కేంద్రం కృషి చేస్తుంది, అందులో అనుమానం ఏం లేదు. ఇట్స్ ఎ ఫేస్డ్ మేనర్లో జరుగుతుంది. అది చూపుడి గారు అన్నట్టు ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, అది ఇంకా వాళ్ళు నో అని స్పష్టంగా ఇక్కడ చెప్పలే. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు మీరు అన్నట్టుగా ఇతర రాష్ట్రాలు ఏవైతే వెనుకబడినాయో అది రాజస్థాన్ కావచ్చు, లేదా ఉత్తరప్రదేశ్ కావచ్చు, మరొక రాష్ట్రం కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఈరోజు డెఫినెట్గా అదనపు నిధులు అవసరమే కేంద్రం నుంచి. సో ఆ దిశగా ఏం చేస్తారో మనం వేసి చూడాలి. తులసిరెడ్డి గారు, నీతి ఆయోగ్ను ఆవిష్కరించిన మోదీ ప్రభుత్వం బీహార్కి ఇంత భారీ ప్యాకేజీని ప్రకటించడం పట్ల పెద్దగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో నీతి ఆయోగ్ ఏ విధంగా పనిచేస్తే రాష్ట్రాలు కేంద్రంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం లేదంటారు? ఇప్పుడు మామూలుగా సెంట్రల్ బడ్జెట్కు సంబంధించి 18 లక్షల కోట్ల రూపాయలు ఉంది. దాన్ని ఏ విధంగా అనే దాని కింద ఒక ఫైనాన్స్ కమిషను, ప్లానింగ్ కమిషన్ అనేటి అనేక సంవత్సరాలుగా మన దేశంలో
ఒక దిక్కు ఫైనాన్స్ కమిషన్, నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ ఏమో నాన్ ప్లానింగ్ నిధులకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది, ప్లానింగ్ నిధులకు సంబంధించి ప్లానింగ్ కమిషను, ఓవరాల్గా ఎన్డీసీ. ఇది సిస్టమ్. ఫైనాన్స్ కమిషన్ ఏమో ఉంది, ప్లానింగ్ కమిషన్కు పిల్లికి బదులు మార్జాలం అని పేరు పెట్టినట్టు ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ పెట్టాడు. ఇది ప్లానింగ్ సంబంధించి తీసుకుంటుంది, ఇది ఫైనాన్స్ నాన్ ప్లానింగ్ సంబంధించి తీసుకుంటుంది. కాబట్టి ఇది ఫైనల్గా వారు చెప్పినట్టు పొలిటికల్ డెసిషన్స్, ఏదో కొంతవరకు మార్గదర్శక సూత్రాలు గైడ్లైన్స్ అయి ఉంటాయి, ఫైనల్గా పొలిటికల్ డెసిషనే నిధులకు సంబంధించి. సరే, ఈ నేపథ్యంలో బీహార్కు ప్రకటించిన ప్యాకేజ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు సాధించుకునే అవకాశం మనం ఆలోచిస్తే ఇది ఒక అడ్వాంటేజ్గా మనం తీసుకోవాలా. మనకు 4 ఉన్నాయి. 1 ప్యాకేజ్ ఉంది, 2 హోదా ఉంది, 3 ట్యాక్స్ ఇన్సెంటివ్స్, 4 చట్టంలోని మిగతా అంశాలు. దీంట్లో ఆ ప్యాకేజీ ఈ ప్యాకేజీ మనం కంపేర్ చేస్తే వాళ్ళకు చట్టంలో లేదు. చట్టంలో లేనటువంటి బీహార్కే 1,25,000 కోట్లు ఇచ్చాం. చట్టంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3లో రాయలసీమకు ఉత్తర కోస్తాకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని ఆల్రెడీ చట్టంలో ఉంది. చట్టంలో లేని దానికే 1,25,000 కోట్లు వస్తే చట్టంలో ఉన్నదానికి ఎంత ఇస్తావు? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వము ఇంకా తక్కువ అడిగింది, 24,350 కోట్లు అడిగింది. దానికి ఎంత ఇచ్చాడు? 350 కోట్లు ఇచ్చాడు. నువ్వు 350 కోట్లే ఇచ్చావు, దానికి చట్టంలో ఉండిన దాన్ని ఏమనాలా? కాబట్టి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి దాన్ని కంపేర్ చేసి దాన్ని మనం తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు సభాముఖంగా 2014 ఫిబ్రవరి 20న ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చారు. కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకొని ఆ హోదాను మనం సాధించుకోవాలా. మూడవది ట్యాక్స్ ఇన్సెంటివ్స్, సెక్షన్ 94 సబ్సెక్షన్ 1 కింద ట్యాక్స్ ఇన్సెంటివ్స్ చట్టంలో ఉంది. కాబట్టి అవి మనం తెచ్చుకోవాలా. ఇంకా 4వది అనేక అంశాలు ఉన్నాయి. పోలవరంతో పాటు కడప స్టీల్ ప్లాంట్తో పాటు దుగ్గరాజపట్నము, వారు చెప్పినట్టు కాలపరిమితి, బీహార్ కూడా కాలపరిమితి విధించలే. కాలపరిమితి నిర్ణయించుకొని మనము ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనము వీలైనంత ఎక్కువగా మనం సాధించుకోవాలా. దానికి అటు బీజేపీ నాయకులు ఇటు టీడీపీ నాయకులు సరే మా ప్రయత్నాలు మేము వచ్చేసి క్షేత్రస్థాయిలో మా సపోర్ట్ మేము ఇస్తానే ఉంటాం ఉద్యమాల ద్వారా. కనీసం మీరు వచ్చేసి పొత్తులో ఉన్నారు, సాధించుకోండి. అందుకే ఆల్ ద బెస్ట్ అని చెప్పినాం మన ప్రభాకర్ గారు. బీహార్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఎలాంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఇది ఎలక్షన్ ప్రామిస్ కనుక తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా పార్లమెంట్లో మొట్టమొదటిసారి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామన్నది. సో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి ఆ అంశాన్ని పార్లమెంటే ప్రజాస్వామ్య దేవాలయము అని మెట్లను ముద్దాడి లోపలికి వెళ్ళినట్టు మోడీ గారు దీన్ని మర్చిపోతారని మేమైతే అనుకోవట్లేదు. ఆశావాదులు వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పి ఒక లవ్ లెటర్ లాగా లేకపోతే పుష్పగుచ్చం ఇచ్చి పంపించినా దీన్ని సాధించుకు రావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద ఉన్నది. ఆ బాధ్యతను మరవకుండా ఎంతమంది రెచ్చగొట్టినా, అంటే మా ఫ్రెండ్షిప్ పోవాలని, బీజేపీ తోటి చేయలేదు కాబట్టి మీరు విడిపోవాలని చాలామంది అనేక విధాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం చేయరు, ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి మోడీని మాట్లాడు, చంద్రబాబు నాయుడు తిడతారు. అలాంటి ప్రతిపక్షాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడుగా, ప్రజలు దాన్ని గుర్తించి గెలిపించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని, సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి బాధ్యతని గుర్తు చేసి ఏమీ లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఎంత వీలైతే అంత సహాయాన్ని తీసుకురావాలని కోరుతా ఉన్నాం. ఆ సహాయం కూడా ఏదో భిక్షమెత్తుకునేది కాదు, ఇది బాధ్యతతో కూడినటువంటి అంశం అని చెప్పడం కోసం. అందుకే ఈరోజు సెక్రటరియట్కి వెళ్ళండి, మొత్తం అన్ని వింగ్స్ అన్నీ కూడా మనకి ప్రత్యేక హోదా కోసం ఏ ప్రాజెక్టులకి ఏ టైంలో ఎంత కావాలి. ఈరోజు బీహార్లో 1,25,000 కోట్లు ప్రకటించినటువంటి దానికి అంటే టైం బౌండే కాదు, ఈవెన్ ప్రాజెక్ట్ ఓరియంటేషన్ కూడా లేదు. ఉదాహరణ నేనేమంటానంటే రేపు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజీకి రెండింటి కల్పించేదానికి ఒక టైం బౌండ్ ఉంటుంది, అదేవిధంగా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎన్సీ కంపెనీ వస్తుంది, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పబ్లిక్ సెక్టర్ వస్తుంది. ఇదిగో ఈ పబ్లిక్ సెక్టర్కి ఇంత అమౌంట్ అవుతుంది, ఈ పబ్లిక్ సెక్టర్ని నిర్మించాలంటే ఇంత కాలం పడుతుంది. లేకపోతే ఒక నేషనల్ హైవే ఒకటి ఉంటుంది, 6 లైన్ రోడ్ ఒకటి ఉంటుంది, దీనికి ఇంత సమయము ఇంత డబ్బు. అంటే ప్రాజెక్ట్ ఓరియంటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టైం ఫిక్సింగ్, టైం బౌండ్, ఈ రెండింటిని కలిపి మీరు ఇచ్చిన ప్యాకేజీ ఉండాలని కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం
ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చే స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో ఈ స్టేటస్ దేనికోసం అంటే ఈ రాష్ట్రం త్వరితగతిన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చేంత వరకు. వాట్ ఈజ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? ఈ పక్కన ఉన్నటువంటి చెన్నై కానీ, అక్కడ ఉన్నట్టు కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇక్కడ ఉన్నట్టు తెలంగాణ, హైదరాబాద్ కానీ, వీటన్నిటితోటి సరి సమానంగా ఇది ఎదిగేంత వరకు మీ సహాయం అవసరం అవుతుంది. దీనికి ఒక ఎకోసిస్టమ్ డెవలప్ కావాలి. అభివృద్ధి సంక్షేమం జరగాలంటే, త్వరితగతిన ఎకోసిస్టమ్ డెవలప్ కావాలంటే, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి ఖచ్చితంగా రావాలంటే కేంద్ర సహాయం కావాలి. రామారావు గారు, ఎన్నికలకు ముందు వివిధ పథకాలు ప్రలోభాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా మారింది. మరి వీటన్నిటికీ అతీతంగా ప్రజాస్వామ్యం పరిపుష్టం కావాలంటే, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పటిదాకా చిన్న చిన్న విషయాలు అంటే టీవీలు ఇస్తాం, మిక్సర్లు ఇస్తాము, లేకపోతే ఏదో బియ్యం ఇస్తాం అని చెప్పి, లేకపోతే ప్యాడ్లు ఇస్తాము అని చెప్పేసి. కానీ ఈ ప్యాకేజ్ రూపం అయితే ఇది చాలా మరీ పెద్దదిగా ఉంది. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో జరిగితే మరి ప్రతిదానికి లక్షల కోట్ల రూపాయలు ఇస్తామని దాని పద్ధతి వస్తే మాత్రం అది చాలా ప్రమాదకరం అండి. పైగా ఆ నాటకీయ పరిణామాలు అటువంటివి కూడా వాంఛనీయం కాదు. ఇది ప్రజాస్వామ్యం, మంచి ఎన్నికల వ్యవస్థ మనం కావాలని కోరుకుంటున్నాం కాబట్టి. పైగా కొంచెం మార్పులకు సంకేతంగా భావించిన మోదీ దగ్గర నుంచి ఇటువంటిది రావడం అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. అంటే సమాన అవకాశాలు ప్రాతిపదిక ఉండాలి అన్ని పార్టీలకు కూడా. ఒక అధికారంలో ఉన్నాం కదా అని దాన్ని ఈ విధంగా విస్తృతమైనటువంటి దుర్వినియోగంగా, లేకపోతే విస్తృతమైనటువంటి పెద్ద పెద్ద ప్రకటించడానికి వేదికలు చేసుకునేటట్లయితే అది సమాన అవకాశాలు ఇచ్చేటటువంటి ప్రాతిపదిక ఇవ్వదు. కాబట్టి ఇటువంటి పద్ధతులు మంచిది కాదు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ఓడించడానికి రాజకీయ పక్షాలు వ్యూహాలు పన్నవచ్చు, గెలిపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు ప్రయోగించవచ్చు. కానీ బీహార్ లాంటి ప్యాకేజీల ద్వారా ఓట్లు పొందాలనుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.